विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकम् शिवं सेवे देवेमपि शिवसमानव्यवसिताम् ययोः कान्त्या यान्त्यास्य किरणसारूप्य सरणेः विधूतान्तर्ध्वान्ता विलसति चकोरीव जगति। 19వ అధ్యాయం. లింగಣ್ణ గణపతి శాస్త్రుల వృత్తాంతం. శ్రీపాదులు 10 ఏళ్ల బాలుడు. లింగಣ್ణ శాస్త్రి కథ వ్యథ. మేమందరం కూర్చొని శ్రీపాదుల లీలలు తలుచుకుంటుంటే వేదాలలో వేదాంగాలలో పండితుడైన లింగಣ್ణ శాస్త్రి అనే వ్యక్తి అక్కడికి వచ్చారు. వారు తమ విషయం ఇలా చెప్పారు. మా నాన్నగారు తాతగారు బాగా ఆచారవంతులు, ధనవంతులు అయినా చాలా పిసినిగొట్టులు. పితృదేవతలకి తద్దినాలు పెట్టేటప్పుడు ఒక భక్తిభావం లేకపోగా అనవసరంగా డబ్బు ఖర్చవుతోందని కర్మ చేస్తున్న బ్రాహ్మణులు భోక్తలు విపరీతంగా తింటున్నారని బాధపడేవాళ్లు. నేను మాత్రం నా శక్తి మేరకు శ్రాద్ధకర్మలన్నీ శ్రద్ధగా చేస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా అకస్మాత్తుగా మా ఇంటి వ్యవహారమంతా పూర్తిగా మారిపోయింది. ఇంట్లో ఎప్పుడు పోట్లాటలు. ఎంతో శాంత స్వభావం కలవాళ్లు కూడా మా ఇంట అడుగుపెట్టగానే దుర్వాస మహామునుల్లా మారేవారు. ఇది చాలనట్లు ఏ కారణం లేకుండానే మా ఆవిడ నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొడుకు కోడలు కూతురు అల్లుడు నాతో గొడ్డు చాకరీ చేయించుకొని నన్ను నానా మాటలు అంటుండేవారు. నా మకాం గొడ్ల చావడిలోకి మార్చారు. బాధా నివారణ. ప్రపంచంలో ప్రతి మనిషికి బ్రతకడానికి ఒక కారణం, బ్రతుకుపైన మమకారం, ఒక ఆశ, ప్రేమ, బ్రతుకులో ఒక మధురిమ ఉంటాయి. నాకు అందులో ఏ ఒక్కటి లేకపోగా ఆత్మహత్య చేసుకొని ఈ సారహీనమైన సంసారం నుండి విముక్తి పొందాలి అన్న కోరిక తీవ్రతరంగా ఉన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏ దయ్యమో భూతమో అవుతానేమో అన్న భయం నన్ను వెనక్కి లాగుతూ ఉండే. ఒకరోజు పని అంతా చేసి తిందామని కంచం ముందు కూర్చుంటే పాసిపోయిన అన్నం, పైగా దాన్నిండా పురుగులు. భగవంతుడా, నాకు ఏడవడానికి కూడా ఓపిక లేదు తండ్రి అంటూ చతికిలపడ్డాను. ఎక్కడి నుండో ఒక అవధూత నా దగ్గరకు వచ్చారు. వారిని చూస్తూనే ఎన్నో జన్మల నుండి ఆయన నాకు తెలుసును అని అనిపించింది. మనకు బాగా ఆప్తులైన వారిని చూస్తే కలిగే ఆప్యాయత, దగ్గరతనం, భావోద్వేగం కలిగి వారిని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. కొన్ని నెలలుగా గుండె లోతుల్లోనూ మనసు పొరలలోనూ పేరుకున్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చింది. వారు నన్ను తమ అమృత స్పర్శతో ఊరడించి నన్ను అనునయిస్తూ హల్వా తినిపించారు. తర్వాత ఈశాన్యమూల తవ్వమని ఆదేశించారు. నిలువు లోతు తవ్వగానే కుక్కల అస్థిపంజరాలు బయటపడ్డాయి. వాటిని బయట పారవేయించి ఆ గోతిలో నా దగ్గర ఉన్న గంజి పోయమన్నారు. ఆ తర్వాత స్థలశుద్ధి జరిగిందని, ఇకపై పరిస్థితులు చక్కపడతాయని చెప్పి నన్ను పిఠాపురం వెళ్లమని, అక్కడ కలుసుకుందామని అన్నారు. దారిలో నాకు దేనికీ కష్టం కలగదు అని హామీ కూడా ఇచ్చారు. పీచికాపుర ప్రయాణం. నేను అప్పటికప్పుడే ఎవ్వరికీ చెప్పకుండా కట్టుబట్టలతో బయలుదేరాను. దారిలో ఒక మామిడి తోట యజమాని నరసింహప్ప అనే వ్యక్తి నన్ను ఆదరించి తినడానికి రుచికరమైన వేడివేడి అన్నమే కాకుండా కొత్త బట్టలు, దక్షిణ కూడా ఇచ్చారు. ఒక అవధూత తమ కలలో కనిపించి, ఒక బ్రాహ్మణుడు నీ తోట నుండి నడిచి వెళ్తూ ఉంటారు, ఆయనకు ఆతిథ్యం, బట్టలు, దక్షిణ ఇవ్వమని చెప్పారు అని ఆ తోట యజమాని నాకు తెలియచేశారు. ఆహా, ఆ అవధూతకు ఎన్ని శక్తులు! సాక్షాత్తు భగవత్తుడేనేమో అని నాకు అనిపించింది. వారి ఆతిథ్యం తీసుకుని సేదతీరి మళ్ళీ ప్రయాణం సాగిస్తుంటే ఒక వేద పండితుడు కలిశారు. వీరు ఎంత అదృష్టవంతులు! స్వయాన శ్రీపాద శ్రీవల్లభులే మిమ్మల్ని పిఠాపురం రమ్మని పిలిచారు అని చెప్పుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను శ్రీపాదుల గురించి ప్రశ్నించాను. వారు దత్తుని అవతారమని, సవితృకాటక చయనం చేసిన భరద్వాజమునికి ఇచ్చిన మాట ప్రకారం పీఠికాపురంలో పుట్టారు అని చెప్పారు. అంతేకాదు, నాకు ఆతిథ్యం ఇచ్చిన రైతు
పూర్వజన్మలో పీఠికాపురంలో వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి నాన్నగారి వద్ద పాలేరుగా పనిచేసేవారని, పరమ పవిత్రులైన వారి ఇంట భోజనం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో భూస్వామిలా పుట్టి అన్ని సుఖాలను అనుభవిస్తున్నారని ఆ రైతు పూర్వజన్మ కథ కూడా చెప్పారు. శ్రీపాదులు భక్త రక్షణలో జాతి, మతం, కులం, వయస్సు చూడరు అని, వారిని నమ్మే వాళ్ళనందరినీ సమానంగా అనుగ్రహిస్తారని చెప్పి ఆ వేద పండితుడు తన కథని ఇలా చెప్పారు. వేద పండితుడు గణపతి శాస్త్రి కథ. నా పేరు గణపతి శాస్త్రి. నేను మా గ్రామమైన పెనుకొండ నుండి వేదాలు నేర్చుకోవడానికి వాయసపురం, కాకినాడ వచ్చాను. మా గురువుగారికి సేవ చేస్తూ వేదం నేర్చుకుంటూ ఉన్నాను. ఒకరోజు నేను మేతకై పశువులను మా గురుదేవుల పొలానికి తీసుకుని వెళ్ళాను. అక్కడ చాలా అందంగా ఉన్న 10 సంవత్సరాల పశువుల కాపరిని చూశాను. మెడలో జందెం చూసి బ్రాహ్మణుడుగా అని ఆ బాలుణ్ణి అడిగాను. నన్ను బ్రాహ్మణుడు అని అనుకుంటే తప్పు కాదు, కాని అది మాత్రమే నిజం కాదు. అలాగే క్షత్రియుడిననో, కోమటివాడిననో, శూద్రుడిననో అనుకున్నా కూడా పొరపాటు ఏమీ కాదే. కాకపోతే అవి ఏవి పూర్తి నిజాలు అని కాని, నిజాలు కావని కాని చెప్పలేను. ఇది నిజం, ఇది అబద్ధం అనిపించే ప్రతి విషయానికి నేను అతీతమైన స్థితిలో ఉంటాను. అనంత ఎందుకు, నేనే పరమసత్యం, నేనే పరమధర్మం కూడాను. నన్ను మించిన సత్యం కాని, నన్ను మించిన ధర్మం కాని ఈ సృష్టిలో లేవు. నన్ను స్త్రీ అనుకుంటే పురుషునిలా, పురుషుడు అని భావిస్తే స్త్రీలా కనిపిస్తాను. ఇటువంటి నా గురించి నువ్వు ఏమి తెలుసుకోగలుగుతావు అని ఎన్నో ఎదురు ప్రశ్నలతో అర్థం పర్థం లేనట్లు కనిపించే జవాబు ఇచ్చాడు. బాబోయ్, పైత్యం ఎక్కువయ్యి నోటికి వచ్చినట్టు వాగుతున్నాడ్రా బాబు అనుకున్నాను. ఇంతలో అతను తనలో తాను ఏదో మాట్లాడుతుండటం చూసి వెర్రిమొహం వేసి చూస్తూ ఉన్నాను. నేను శనిదేవుడితో మాట్లాడుతున్నాను. గణపతి శాస్త్రిని పట్టుకుంటాను అని శని అంటున్నాడు. అతని కర్మని నేను ఈ ఆవుపాల రూపంలో తీసుకోబోతున్నాను కనుక అతన్ని నువ్వు ఏమీ చేయలేవు అని చెప్తున్నాను అని నాతో అంటూనే ఒక గొడ్డుమోతు గోవు దగ్గరికి వెళ్లి, గాయత్రి, నాకు ఆకలిగా ఉంది, కొంచెం పాలివ్వగలవా అని అడిగాను. ఆ గోవు సరే అని అర్థంలో తల ఊపింది. అంతే, దాని పొదుగు పూర్తిగా నిండి పాలధారలు నేలపై పడుతూ ఉన్నాయి. ఆ పశువుల కాపరి తృప్తిగా దాని దగ్గర పాలు తాగి వెళ్లి మామిడి చెట్టు కింద కూచున్నాడు. ఆ గొడ్డు ఆవుకి అన్ని పాలు రావటం ఏమిటి? ఆ సమయంలో నా జాతకంలో చెడు దశ నడుస్తున్న మాట నిజమే, కాని ఇతనికి నా చెడు దశ గురించి ఎలా తెలిసింది? ఈ కాపరి నా చెడు దశ పోగొట్టాడా? ఎలా? నాకంతా చాలా ఆశ్చర్యంగానూ అయోమయంగానూ ఉంది. అనఘా అనఘుల దర్శన. మళ్ళీ అటువైపు చూస్తే ఈసారి అతనితో పాటు 10 ఏళ్ల అందమైన బాలిక కూడా ఉంది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గుర్రపు బండిలో అక్కడికి వచ్చారు. వారి పొలాలు అక్కడే ఉండటం వల్ల తరచు వారు అక్కడికి వస్తూ ఉండేవారు. ఈసారి ముమ్మూర్తులా పశువుల కాపరిని పోలిన 10 ఏళ్ల పిల్లవాడు వారితో పాటు వచ్చారు. శ్రేష్ఠిగారు కూడా ఆ చిన్నపిల్లలిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీపాదులు దీని గురించి వివరిస్తూ, ఆ బాలబాలికలు ఇద్దరూ అనఘ, అనఘులు అని, వాళ్ళిద్దరిని చూడగలగడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని చెప్పి, కాలంగాని కాలంలో చెట్టుపైన మామిడి పండు కాసేలా చేసి దానిని స్వయంగా తన చేతులతో శ్రేష్ఠిగారికి తినిపించారు. ఆ సమయంలో వారు ప్రేమామృత వర్షం కురిపిస్తున్న జగన్మాత అనకాదేవిలా కనిపించారు. తరువాత తానే అత్రి అనసూయల కొడుకైన దత్తాత్రేయుడని అని కూడా చెప్పారు. వెంటనే శ్రేష్ఠిగారు చేతులు జోడించి, నాయనా, మా వంశంపైన, మా గోత్రంపైన, మా కులంపైన నీ దయ ఎప్పుడూ ఉండని అని అడిగారు. శ్రీపాదులు తథాస్తు అని శ్రేష్ఠిగారి వంశంలోనూ, వారి తాతగారి వంశంలోనూ, వర్మగారి వంశంలోనూ 33వ తరం నడుస్తూ ఉండగా వారి పేరున పీఠికాపురంలో మహాసంస్థానం ఏర్పడుతుందని, వారు అదృశ్యంగా ఇచ్చే ప్రోత్సాహం వల్లనే అది జరుగుతుంది అని చెప్పారు. ఏదో ఒక రకంగా పీఠికాపురంతో సంబంధం ఉన్నవాళ్ల నుండే ధన సహాయం లభిస్తుంది అని కూడా తెలియచేశారు. పుణ్యతిథులు.
పీఠికాపురంలో జరిగే ఏ మంచి పనులలో పాల్గొన్నా వారి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రం రోజున అక్కడ పూజ చేసినా అప్పుల బాధలు ఉండవని, వివాహం కాని ఆడపిల్లలకు వివాహం అవుతుందని అన్నారు. శ్రావణ పూర్ణిమ రోజున వారి చెల్లెలైన వాసవి కన్యకా పరమేశ్వరి రక్షాబంధనం కడతారని, ఆ రోజు పీఠికాపురంలో వారి ఆలయంలో ఉన్న వాళ్ళకి చిత్రగుప్తుడు మహాపుణ్యం కేటాయించుతారని కూడా చెప్పారు. ఇదంతా ప్రత్యక్షంగా చూడగలిగినందుకు, స్వామి దయ వల్ల శని బాధ తప్పినందుకు, సాక్షాత్తు అనఘాదత్తుల దర్శన భాగ్యం కలిగినందుకు తాను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని చెప్పి తన కథ ముగించారు ఆ వేద పండితులు గణపతి శాస్త్రి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. समुन्मलत्संवित्कमलमकरन्दैतरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टादशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषाद्गुणमखिलमद्भ्यः पय इव